హలో బుడీస్ అండ్ బుడంకాయిస్, వెల్కమ్ టు రాధమ్మ కథలు. అయితే మనం బాలకాండం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం అయోధ్యకాండ గురించి తెలుసుకుందాం. అయితే దశరథ మహారాజు కుమారులందరికీ పెళ్లిళ్ళు అయిపోతుంది కదా. అప్పుడు అందరూ అయోధ్యకి వెళ్తారు. అయితే భరతుడు శత్రుఘ్నుడిని తన మేనమామ యుధాజిత్ తన రాజ్యానికి ఆహ్వానిస్తాడు. కొన్ని రోజులు తనతో ఉండమని చెప్తాడు. అందుకని భరతుడు శత్రుఘ్నుడు యుధాజిత్తుతో కలిసి తన రాజ్యానికి వెళ్తారు. అప్పుడు అయోధ్యలో సీతారాముడు లక్ష్మణుడు ఊర్మిళ ఉంటారనమాట. అయితే దశరథ మహారాజుకి వయసు మీద పడటంతో నెక్స్ట్ అయోధ్యకి రాజు ఎవరా అని ఆలోచించాడనమాట. అప్పుడు తన మంత్రులతో అందరితో మాట్లాడి వశిష్ఠ మహాముని సలహా మేరకు అయోధ్యకి రాజు శ్రీరాముడు అయితే బాగుంటుంది అని అందరూ నిర్ణయించుకుంటారు. అలా శ్రీరాముడిని అయోధ్యకి రాజుని చేద్దాము అని అందరూ అనుకుంటారు. అందుకని శ్రీరాముడి పట్టాభిషేకానికి ముహూర్తం కూడా పెడతారు. ఆ విషయం విని అయోధ్య అంతా ఎంతో సంతోషిస్తుంది. అలాగే కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా చాలా ఆనందంగా ఉంటారు. శ్రీరాముడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటారనమాట. అయితే అప్పుడే అయోధ్యలోకి మందర వస్తుంది. ఎవరి మందర అంటే కైకేయికి దాసి అన్నమాట. దాసి అంటే సర్వెంట్. అప్పుడు మందర కైకేయి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు? ఇందులో ఆనందించవలసింది ఏముంది? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ నీ కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయకుండా శ్రీరాముడికి చేస్తున్నారు. అంటే అప్పుడు శ్రీరాముడి కింద భరతుడు ఎప్పుడు దాసుడుగానే ఉండాలి. ఇది ఆలోచించావా నువ్వు అని కైకేయికి చెప్తుంది. అలాగా కైకేయికి లేనిపోనివన్నీ మందర చెప్తుంది. ఎందుకంటే మందర చాలా చెడ్డదన్నమాట. అప్పుడు కైకేయి మందర మాటలన్నీ నమ్ముతుంది. నమ్మేసి, అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతుంది మందర్ని. అప్పుడు మందర, నువ్వు ఒకసారి యుద్ధంలో దశరథ మహారాజుని కాపాడినప్పుడు అతను నీకు 2 వరాలు ఇస్తాను అని మాట ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆ 2 వరాలని నువ్వు అడుగు అని చెప్తుంది. అప్పుడు వెంటనే కైకేయి దశరథ మహారాజుని పిలిపిస్తుంది. అప్పుడు దశరథ మహారాజు వచ్చి, ఏమిటి కైకేయి, ఏమిటి నీ కోరిక అని అడగగానే, నాకు 2 వరములు ఇస్తాను అన్నారు కదా, ఆ వరముల్ని నాకు ఇప్పుడే ఇవ్వండి అని అడుగుతుంది. ఏంటి అంటే, 1 భరతుణ్ణి అయోధ్యకి రాజుగా చేయడం, 2 శ్రీరాముణ్ణి 14 years అంటే 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపించడం. ఈ 2 వెంటనే జరగాలి అని కైకేయి చెప్తుంది. ఆ మాటకి దశరథుడు చాలా షాక్ అవుతాడు. ఎందుకు కైకేయి ఇలా మాట్లాడుతుంది అని. ఇలా కాదు కైకేయి, నేను చెప్పేది విను అంటే కైకేయి వినిపించుకోవడానికి అస్సలు సహకరించదనమాట. నేను చెప్పిందే జరగాలి అంటది. అప్పుడు దశరథ మహారాజు చేసేదేమీ లేక ఈ విషయాన్ని తన మంత్రి అయిన సుమంత్రుడికి చెప్తాడు. అప్పుడు సుమంత్రుడు వెళ్ళి శ్రీరాముడిని పిలుచుకొని వస్తాడు. అప్పుడు కైకేయి, నేను ఇలా మీ తండ్రి అయిన దశరథ మహారాజుని 2 వరాలు అడిగాను. ఆ 2 వరాలు ఆయన ఇస్తానన్నాడు. నువ్వు వాటిని తీర్చాలి. అందులో 1, భరతుడు అయోధ్యకి రాజు అవ్వాలి. నువ్వు వెంటనే 14,000 అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్తుంది. దానికి శ్రీరాముడు, మీరు నా తల్లితో సమానం. అలాగే దశరథుడి మహారాజు వాక్య అంటే నాకు చాలా గౌరవం. నేను అలాగే పాటిస్తాను. నేను అలాగే వెళ్తాను అని చెప్పేసి వెళ్తాడు. అక్కడి నుంచి వెళ్ళి సీతాదేవికి చెప్తాడు. ఇలా నేను అరణ్యవాసంకి వెళ్తున్నాను, కానీ నువ్వు నాతో రావద్దు. ఎందుకు అంటే అరణ్యంలో చాలా జంతువులు, క్రూరముగాలు ఉంటాయి. నువ్వు వాటితో మధ్యలో ఉండలేవు. అందుకని నువ్వు నాతో రావద్దు అని చెప్తాడు. కానీ సీతాదేవి ఒప్పుకోదు. మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఎంత కష్టమైనా సరే నేను మీతో కలిసే ఉంటాను అని చెప్తుంది. అప్పుడు చేసేదేమీ లేక శ్రీరాముడు సీతాదేవితో బయలుదేరుతాడు. అప్పుడు లక్ష్మణుడు కూడా, అన్నయ్య నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఉండలేను. అందుకని నేను కూడా నీతోటే అరణ్యవాసానికి వస్తాను అని లక్ష్మణుడు కూడా సీతారాములతో కలిసి బయలుదేరుతారనమాట. అలా సీతారాములు లక్ష్మణుడు అలా అరణ్యవాసానికి బయలుదేరుతూ ఉంటే అయోధ్య నగరం అంతా దుఃఖంతో చాలా విలవిలలాడిపోయిందనమాట. తర్వాత ఆ అరణ్యవాసం ఎలా జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.